వాళ్ళు ప్రాజెక్ట్స్ కోసం అని చెప్పి, రహదారుల కోసం అని చెప్పి, లేకపోతే వెల్ఫేర్ స్కీమ్స్ కని చెప్పి, అభివృద్ధి పనుల కోసం అని చెప్పి వాళ్ళు సబ్సిడీస్ ఇస్తారు. అంతేగాని నువ్వు నాకు ఇష్టం అని చెప్పి నీకు 100 రూపాయలు ఇస్తాను, నువ్వు నాకు ఇష్టం లేదని చెప్పి మొహాలు చూసి బొట్టు పెట్టే రకం కాదు. కేంద్ర ప్రభుత్వం అయినా చట్టం మేము రాసింది కూడా కాదు. ఏళ్ల తరబడి కాంగ్రెస్ ఉన్నప్పటి నుంచి కూడా ఎన్ని రాష్ట్రాలకు ఎంత విభజించాలి అని చెప్పి వాళ్ళు ఫైనాన్షియల్ గా డిసైడ్ చేసి అంతే విభజిస్తాం. కొత్తగా వచ్చి మేమేమి మార్చేది లేదు అక్కడ. అది తెలియక మూర్ఖంగా వీళ్ళు మాట్లాడుతున్నారు. పాపం అమాయకుల ప్రజలకు తెలియక నమ్ముతారు. అంతేగాని మీలాంటి వాళ్ళు చెప్పాలి, రియాలిటీ ఏందో చెప్పాలి. ఎందుకంటే కేవలం ఓట్ బ్యాంక్ కోసం అని చెప్పి ప్రజల ముందుకు వచ్చేసి వీడియోలను ఎడిటింగ్ చేసి అన్నది అనగా అసలు మాట్లాడంది మాట్లాడినట్టుగా, చెయ్యామన్నది చేసినట్టుగా చూయించి ప్రజల ఓట్లు మాట్లాడుతున్నారు. ఓట్ల కోసం చేస్తున్న మోసాలని ఎండగట్టాలి. మేడం, ఇది మిమ్మల్ని అడగాలనుకుంటున్నా. నెక్స్ట్ భారతదేశంలో మనుధర్మ శాస్త్రం తేవాలనుకుంటున్నారా, భారత రాజ్యాంగాన్ని అమలు చేయాలనుకుంటున్నారా? భారత రాజ్యాంగానికి ఎవరు విరుద్ధంగా ఉన్నారో అసలుకి ఈ రోజు వాళ్ళు ఏమంటారు, మట్టి కొట్టుకుపోయారు. అట్లాంటి రాజ్యాంగాన్ని ఎందుకు మార్చాలనుకుంటారు, ఎవరు మార్చాలనుకుంటారు? మీరు ఇందాక అన్నారు కదా శాస్త్రం గురించి. సరే, నేను అంటే దిస్ ఇస్ నాట్ ద ఇష్యూ, కానీ నేను ఒకటి చెప్తున్నానండి. ఏ వేదాలలో ఎందులో రాసింది కులం గురించి? మన హిందూ ధర్మం అంటే సనాతన ధర్మంలో అసలు కులం గురించి రాసుందా? లేదు. మరి ఎందుకు వచ్చిందండి? ఎవడో ఏదో కొంతమంది మూర్ఖంగా విభజించాలి అని చెప్పి ఆలోచిస్తే అందులో కొంతమంది దాన్ని పట్టుకొని ఇదే అనుకుంటూ పోతే ఎట్లా? ఇవాళ మీరు పురుషులు, నేను ఇవాళ అడుగుతున్నా, మీరేమన్నారు? దీనివల్ల హిందూ ధర్మము, హిందూ మతానికి కొంచెం మంచి పేరు రావట్లేదు అని మీరు అంటున్నారు. నేను అడిగింది భారత రాజ్యాంగం అమలు చేయాలనుకుంటున్నారా, మనుధర్మ శాస్త్రం? రాజ్యాంగాన్ని మేము అమలు చేయడం ఏముందండి, రాజ్యాంగంలోనే మనం నడుస్తున్నాం. ఎవరన్నారు? ప్రతిరోజు రోడ్ల మీద రాహుల్ గాంధీ నేను చెప్తున్నాను కదండి, రాహుల్ గాంధీ అనే మాటలను అసలు మనం కేర్ నాట్ గా వదిలేయాలి. ఒక పప్పు క్యారెక్టర్ జవహర్ లాల్ నెహ్రూ లాంటి మంచి వ్యక్తికి అతను ఒక మనవడుగా ఉన్నానని చెప్పుకోవడానికి కూడా సిగ్గుచేటు. జవహర్ లాల్ నెహ్రూ గారే ఒకప్పుడు కులగణనకు నేను వ్యతిరేకం అని మాట్లాడాడు. జవహర్ లాల్ నెహ్రూ గారే ఒకప్పుడు వక్ఫ్ బోర్డ్ బిల్లు వల్ల, వక్ఫ్ బోర్డ్ చట్టం వల్ల మొత్తం కూడా భూములన్నీ అన్యాయం అయిపోతాయేమో అని చెప్పి ఆలోచించిన వ్యక్తి. అట్లాంటి వ్యక్తి ఈ రోజు వచ్చి కులగణన చేయాలి అని చెప్పి రాహుల్ గాంధీ పార్లమెంట్ లో అంటారు. వాళ్ళ ముత్తాతనే చెప్పి కులగణకి వ్యతిరేకం నేనే కాదు, కులగణనకి వ్యతిరేకం ప్రతి ఒక్కరు. ఈ రోజు మహనీయుల కోసం మనం పోయి జెండాల బొమ్మలకి దండాలు వేస్తున్నాం కదా. బిఆర్ అంబేద్కర్ గారు కులాన్ని వ్యతిరేకించారు. మళ్ళా బాపురావు పూలే గారు కులాన్ని వ్యతిరేకించారు. తెలంగాణలో చేపట్టినటువంటి కులగణనకి మీరు వ్యతిరేకమా? కులగణనకి నేను వ్యతిరేకమని కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కులగణన చేసిన వ్యక్తులకు, లేడీస్ కి ఎవరైతే ఎన్యూమరేటర్స్ ఉన్నారో ఆ ఎన్యూమరేటర్స్ కి జీతాలు ఇవ్వాలని నేను కోరుతున్నాను. నేను సరే, వాళ్ళ జీతాలు ఇచ్చిండ్రా లేదా పక్కన పెడదాం మేడం. కులగణనకి ఆకుల శ్రీవాణి నెగటివ్ పాజిటివ్ సపోర్ట్? కులగణన చేసే ఎవరికి కూడా అందులో వ్యతిరేకం ఉండదు. కానీ కులగణన చేసిన తర్వాత లాభం ఎవరు పడుతున్నారు? కులగణన పేరు మీద లాభం కేసీఆర్ కి వచ్చిందా, రేవంత్ రెడ్డికి వచ్చిందా, రాహుల్ గాంధీకి వచ్చిందా, లేకపోతే నిజంగా కూడా పేద ప్రజలకు వచ్చిందా అన్నది ముఖ్యం. పేద ప్రజలకు న్యాయం చేయడానికే కదా బీసీలకు 40%. నేను ఇందాక మీరు అంటే మీరు ఆ మాట తర్వాత మాట్లాడండి అని అన్నారు. పేద ప్రజలకు న్యాయం చేయడానికే కులగణన చేసావు కదా. మళ్ళీ ఆ పేద ప్రజలతోనే కదా నువ్వు కులగణన చేయించావు, మహిళలతోని ఎండల అరే నువ్వు కులగణన చేయించిన ప్రజలకే జీతాలు ఇయ్యలేకపోయినావు, రేపు కులగణన చేసినాక నువ్వు కులాలకేడ న్యాయం చేస్తావు? కులగణన చేయించిన మహిళలే ఈ రోజు ధర్నాలు చేస్తున్నారు రోడ్ల మీద. నువ్వు కులగణన చేయించి బీసీలకు న్యాయం ఏడ చేస్తావు అని నేను అడుగుతున్నా. ఓకే, అండ్ ఇప్పుడు ఈ 400 ఎకరాలు మోడీ గారు కూడా నిన్న స్పందించడం అనేది జరిగింది. అంటే నీ దగ్గర ఖజానా లేదు, చేతులు ఖాళీ అయినాయి. కాంగ్రెస్ అంటేనే భూ కబ్జా చేయాలి, వెనకేసుకోవాలి. అట్లాంటి కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళి వచ్చినారు. తినడానికి ఏమి తిండి దొరుకుతలేదు, ఉన్నదంతా ఖాళీ చేసిపోయాడు కేసీఆర్, కేటీఆర్. మళ్ళీ మాకెక్కడ ఉన్న భూమి కనిపిస్తుంది అదొకటి, ఆ భూమిని కబ్జా చేయాలని గవర్నమెంట్ ల్యాండ్ అని సుప్రీం కోర్టు చాలా క్లారిటీగా ఇచ్చింది. గవర్నమెంట్ ల్యాండ్ అయితే రాత్రి జేసీబీలు ఎందుకు పెట్టు? అవును మేడం, గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ రాత్రి ఎందుకు పెట్టినవు? రాత్రి ఎందుకు పెట్టినవు? బాజాప్తా పొద్దున చేయి. బాజాప్తా అక్కడ పిల్లలు ఆపుతున్నారా? యూనివర్సిటీ పిల్లలు ఆపుతున్నారు. వాళ్ళని చుట్టు పట్టుకొని ఎందుకు గుంజుకపోయినావు? బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు కొంతమంది వాళ్ళకి కూడా నువ్వు నచ్చజెప్పు. నువ్వు కేవలం బీఆర్ఎస్ కి, నువ్వు ఉట్టి కాంగ్రెస్ పిల్లలకు మాత్రమే నువ్వు లీడరా? కాదు కదా.
కాంగ్రెస్ లీడర్లకు మాత్రమే నువ్వు అదే మేడం, ముఖ్యమంత్రి. కావాలని అభివృద్ధిని అడ్డుకోవడానికి బీజేపీ నేను బీఆర్ఎస్ అదే చెప్తున్నా, వాళ్ళు డ్రామాలు ఆడుతుంటే నువ్వు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి నువ్వు వాళ్ళకి ఎందుకు వివరించలేకపోతున్నావు? వివరిస్తున్నాం ఏంటో. ఆ రోజేమో హైడ్రా పేరు మీద హైడ్రా పెట్టి కొంతమంది పేడ్ బ్యాచ్ వాళ్ళని దింపి నువ్వు పే చేయి, నీ దగ్గర పైసలు లేవా? వీళ్ళు పేరు తీసుకొస్తా నువ్వు కూడా పే చేయి. మళ్ళీ ఆయనకు అభివృద్ధి కావాలి మేడం, ఇలాగ పే చేసి కిరాయి మనుషులను దించి అతను మనిషి paid. కాదు రేవంత్ రెడ్డి. అతను పే చేయాలి అని అనుకుంటే పే చేసి వాళ్ళకి నచ్చ చెప్పమని చెప్పు. అంటే నిజంగా మీరు పే చేస్తున్నారు? మీరు అంటున్నారు కాబట్టి నేను అంటున్నాను. మీరు అసలు ఆయన మాకు- కాదు, అసలు మాకు రేవంత్ రెడ్డిని కూడా పే చేయమంటున్నారు కదా, అంటే మీరు పే మీరు ఏమన్నారంటే కొంతమంది బీజేపీ, కొంతమంది పెయిడ్ బ్యాచ్ అని అంటున్నారు మీరు. అవును. నేను బీజేపీ అని అనలే, మీరు కొంతమంది పెయిడ్ బ్యాచ్ అక్కడికి వచ్చారు. బీఆర్ఎస్ వాళ్ళని పేడ్ చేసి మా బీజేపీ పే చేసినట్టయితే నాకు తెలియదు. ముందే మా బీజేపీ కార్యకర్తలకే మేము టిఫిన్ డబ్బాలు పట్టుకొని పోతాం, మేమేడా పే చేస్తాం? ఓకే. పెయిడ్ బ్యాచ్ అని మీరు అన్నప్పుడు వాళ్ళని కూడా పే చేయమనండి. లేకపోతే చిత్తశుద్ధి ఉంటే మీటింగ్లు పెట్టమనండి, కూర్చోమనండి. ఈయన కోపిక లేకపోతే కలెక్టర్లతోనో ఐఏఎస్ ఆఫీసర్లతోనో లేకపోతే ఎవరైనా శాస్త్రవేత్తలతోనో పర్యవేక్షణలతోనో కూర్చోబెట్టి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి నచ్చ చెప్పమనండి. అభివృద్ధి ముఖ్యం, అభివృద్ధి ముఖ్యం, కానీ నీకు పిలవడానికి గాలే లేకపోతే నువ్వు వాడ కాంప్లెక్స్లు కడితే ఏమైతుంది? ఓకే. అది ఎక్స్ప్లెయిన్ చేయండి వాళ్ళకి. బంజరు భూమి వస్తుంది మన తెలంగాణ రాష్ట్రంలో, ఆ బంజరు భూమిని వాడుకోమనండి. ఆ చెట్ల పొలాలలో ఎందుకు కావాలి నీకు? ఆ రోజు కేటీఆర్ కేసీఆర్ యాదగిరిగుట్ట పేరు పెట్టి చుట్టూ ఉన్న గుట్టలన్నీ ఖాళీ చేసిండు కదా, ఈ రోజు డెవలప్మెంట్ పేరు పెట్టి ఈయన ఖాళీ చేస్తున్నాడు. మూసి ప్రక్షాళన అని అన్నాడు. ఏడైంది మూసి ప్రక్షాళన? కూలగొట్టిండు. పాపం నిన్న మొన్న వాళ్ళు గృహప్రవేశాలు చేసుకున్న ఇల్లు కూడా కూలగొట్టిండు. మళ్ళీ అలా అసౌద్దీన్ ఓవైసీది ఉంది, కాలేజ్ ఉంది, మొత్తం చెరువులో కట్టిండు అని చెప్పి మేము మ్యాపులతో సహా తీసుకుపోయి కంప్లైంట్ ఇచ్చినాం. ఎందుకు యాక్షన్ తీసుకుంటలే? చిత్తశుద్ధి ఉంటే యాక్షన్ తీసుకోమనండి. ఎవరిది ద్వంద్వ వైఖరి? ఎవరిది ద్వంద్వ వైఖరి? ఆ రోజు యూనివర్సిటీ హెచ్సియులో యూనివర్సిటీ పిల్లలనేమో మీరు పెయిడ్ బ్యాచ్ అంటున్నారు, మళ్ళీ ఇక్కడ ఉన్న వాళ్ళని ఎందుకు మీరు తలరిస్తలేరు? అంటే అక్బరుద్దీన్ ఆప్కో దేక్లేంగే అని అంటే భయపడతా? అంత పిరుకోల్లా కాంగ్రెస్ వాళ్ళు? నాకు అర్థం కాదు. 60 ఏళ్ళ చరిత్ర మాట్లాడతారు, అంత భయపడతారు. అక్బరుద్దీన్ కి భయపడుతున్నారు. పొమ్మనండి, నోటీస్ అతకబెట్టమన్నాం. మేము ఖాళీ చేయమని కూడా అడగాలి, బుల్డోజర్ కూడా తీసుకుపోమ్మని నోటీస్ అతకబెట్టమన్నాం. ఆ నోటీస్ అతకబెట్టడానికి భయపడుతున్నారు కాంగ్రెస్ నాయకులు. వీళ్ళేమి రాష్ట్రాన్ని పాలిస్తారండి, వీళ్ళేం దేశాన్ని పాలిస్తారు? నాకు అర్థం కాదు. కేవలం ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేస్తారు అంతే. ఓకే మేడం, సో చూద్దాం మేడం. మరి మీరు అన్నట్టు నెక్స్ట్ బీజేపీ జెండా తెలంగాణలో ఎగురుతుందా లేదా అనేది. బీజేపీ జెండా ఎగరడం ఖాయం. మేమే ఒక కార్యకర్తగా కాదు, తెలంగాణ బిడ్డగా మీలాంటి వాళ్ళందరూ కూడా దానికి సహాయతనివ్వాలి. ప్రతి ఒక్క పేద ప్రజలకు పోయి ప్రతి ఒక్క గ్రామాలలో పోయి కాంగ్రెస్ పార్టీని ఎండగట్టాలి. ఈ ఎంఐఎం లాంటి పార్టీలు ఎవరైతే కేవలం గుంట నక్కలలాగా ఓట్ల కోసం అని చెప్పి వాళ్ళ ఆస్తులు తింటున్నారో వాళ్ళ కోసం మీరు పోరాడాలి. దాంతో పాటుగా మీరు అన్నారు ఏదో రెచ్చగొట్టి రేపో మాపో ర్యాలీలు చేస్తారన్నారు, అట్లా రెచ్చిపోయే వాళ్ళకి కూడా మీరు చెప్పాలి. రెచ్చిపోయే ఆ 4-5 వాళ్ళ కుటుంబ సభ్యులను వాళ్ళ భార్య పిల్లలతో ధర్నా చేయమనండి, ఏం కాదు. కావాలంటే నీళ్లు పంపిద్దాం మనం, అంతేగాని పేద అమాయక ప్రజలను మోసం చేయొద్దని చెప్పి మీరు కూడా చెప్పాలి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఆకుల శ్రీవన్ గారితో స్పెషల్ చిట్ చాట్. మరొక గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.